నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే మొదటి వార్డు ఏదైతే నంబర్ 1 డివిజన్ ఇక్కడ కాలూరు ఖానాపూర్కు సంబంధించిన ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొర్వ గంగాధర్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో ముందుగానే ఉన్నారు. అయితే ప్రచారంలో ఏ విధంగా ప్రజల నుంచి ఆయన ఓట్లను తీసుకుంటున్నారో, ఆయన ఏ విధమైన హామీలు ఇస్తున్నారు, ఎలాంటి సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, కొర్వ గంగాధర్ గారు, మొదటి వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీ తరఫున. ఏ విధంగా ఉంది మీకు పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడు చాలా బాగుంది. బీజేపీ పార్టీ చాలా కార్యకర్తలు కానీ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రజల్లో ఆదరణ కూడా చాలా బాగుంది. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఫస్ట్ వార్డు మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది కదా. అయితే ఈ సందర్భంలో మీకు ఏ విధమైన సపోర్ట్ లభిస్తుంది? మీకు గెలుపుకు అది నాందిగా ఉంటుందా? మున్నూరు కాపు మొత్తం పూర్తిగా నాకే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇతర కులాలు కూడా అందరికీ నేను ఇంతకుముందు గతంలో పనిచేసిన కాబట్టి వాళ్ళు కూడా నాకు గట్టిగా మద్దతు తెలుపుతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నాం. ఏ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారు? ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే కొత్త ఏరియాలు అయినాయి కాబట్టి వచ్చిన ఫండ్ సరిపోక ఇబ్బందులు ఉన్నది. అందరికీ చెప్తూ అయిన కాడి ఇంతవరకు చేసినవి కూడా చెప్తూ ఇంకా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి వాళ్ళకు హామీ ఇస్తున్నాను. అంటే ఈరోజు ఏదైనా ఎంపీ గారు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, కార్నర్ మీటింగ్స్ ఉన్నాయా ఈరోజు? కాలూరులో ఇవాళ ఎంపీ సాబ్తో మీటింగ్ ఉంది. గతంలో మీరు సర్పంచ్గా పనిచేసేది కదా, అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రజలు నేను ఎందుకు ఎలా ఆదరిస్తున్నారు? మా స్కూల్ కూడా అప్పుడు 7th వరకే ఉండే, 10th వరకు చేసినాము. మళ్ళా రూమ్స్ అనేది 8 రూములు మొన్న ప్రైవేట్గా కట్టిపించినాము. స్టేజు, మళ్ళా సండస్ బాత్రూమ్ కూడా మంచిగా కట్టిపించినాము. మరియు విలేజ్లో కూడా రోడ్లు, డ్రైనేజీలు కూడా చాలా మట్టుకు వర్క్ చేసినాము. దగ్గర కార్పొరేటర్ ఉన్నప్పుడే 12 కోట్ల రూపాయల వర్క్ కూడా చేసినాము. కాకపోతే ఏంటంటే ఏరియా చాలా పెద్దదైంది కాబట్టి కొంచెం కనిపించడం లేదు. చిన్నదైతే బాగుంటుండే, చాలా పెద్దది. ఎందుకంటే కాలపల్లి క్యాంపు, కాలూరు, విఠలేశ్వర నగర్, గౌడ్స్ కాలనీ, మహమ్మద్ నగర్, వీరభద్ర కాలనీ, భాగ్యనగర్, ఖానాపూర్, ఇది చాలా వైశాల్యమైన డివిజను. చాలా 6,200 చిల్లర ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు మన మేయర్ మన ఇందూర్ అనే నినాదం అనేది ఏ విధంగా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరుతుంది? మన ఇందూర్ మన మేయర్ అనేది చాలా ప్రజల్లో చొచ్చుకొని పోయింది. ప్రజలు ఖచ్చితంగా మన మేయర్ సీటు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేయర్గా ఉంచాలని చెప్పేసి ప్రజల కోరిక బలంగా ఉన్నది. కొర్వ గంగాధర్ చెప్తున్న ప్రకారంగా మొదటి వార్డు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు మాదే, అదేవిధంగా మేయర్ పీఠాన్ని కూడా మేము దక్కించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, S6 న్యూస్, నిజామాబాద్.